గల్గోటియస్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఈ పనికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రోల్స్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా పేరుతో చైనా రోబోని ఎలా తెచ్చారో ఈ అసలు కథ వింటే మీరే ఆశ్చర్యపోతారు. నిన్న ఫిబ్రవరి 18న ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వైభవంగా జరిగింది. అక్కడ గల్గోటియస్ యూనివర్సిటీ వాళ్ళు ఓరియన్ అనే ఒక రోబో డాగ్ ని ప్రదర్శించారు. మీడియా ముందు ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ దీన్ని మా యూనివర్సిటీలోనే సొంతంగా డెవలప్ చేశామని గర్వంగా చెప్పారు. కానీ ఆ ప్రెస్ మీట్ ముగియక ముందే అసలు నిజం బయటపడింది. అది చైనాకు చెందిన యూనిట్రీ గోటు అనే కమర్షియల్ రోబో. ఆన్లైన్ లో దీని ధర కేవలం $1600, అంటే సుమారు 1,30,000 నుండి 1,50,000 మాత్రమే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేమే తయారు చేశామన్న యూనివర్సిటీ మాటలన్నీ నీటి మూటల్ని తేలిపోయింది. ఈ ఫేక్ క్లెయిమ్స్ బయటపడగానే అదే రోజు సాయంత్రం అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే సమ్మిట్ నుండి గల్గోటియస్ స్టాల్ ని బయటకు పంపించేశారు. ఈ రోజు ఫిబ్రవరి 19న యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అది కేవలం స్టూడెంట్స్ నేర్చుకోవడానికి తెచ్చామని, ప్రొఫెసర్ పొరపాటున అలా మాట్లాడారని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి యూనివర్సిటీ పరువు గాలిలో కలిసిపోయింది.